హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. ఈసారి పెన్షన్ పంపిణీ విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. తుఫాన్ కారణంగా పెన్షన్ నవంబర్ 1వ తేదీన పంపిణీ చేస్తారా లేదా ఎప్పటి వరకు పంపిణీ చేస్తారు? అలాగే ఎవరికి పెన్షన్ వస్తుంది? ఎవరికి రద్దు చేశారు? అనే వివరాలన్నీ కూడా క్లారిటీగా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. పెన్షన్‌లకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్‌లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నవంబర్ నెల పెన్షన్ల కోసం ముందుగానే అమౌంట్‌ని బ్యాంక్‌లోంచి విత్‌డ్రా చేసుకోబోతున్నారు. ఈ నెల 30 లేదా అంటే ఈ రోజున కానీ, రేపున కానీ మనకు ఉదయం 11 గంటలకు బ్యాంకులలోకి వెళ్ళి పెన్షన్ అమౌంట్ అనేది తీసుకుంటారు. ఆ తర్వాత ప్రతి నెల ఎలా పంపిణీ చేస్తారో అదే విధంగా నవంబర్ నెల పెన్షన్లను కూడా సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్ళి అందజేస్తారు. నవంబర్ 1వ తేదీన మనకు శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అర్హత కలిగిన వాళ్ళందరికీ అన్ని కేటగిరీల్లో పెన్షన్‌లయితే అందజేయబడతాయి. అయితే నవంబర్ 2వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు సచివాలయ సిబ్బందికి సెలవు ఉంటుంది. అందుకే ఆ రోజు పెన్షన్ పంపిణీ అయితే నిలిపివేయబడుతుంది. తిరిగి మళ్ళీ మనకు నవంబర్ 3వ తేదీ సోమవారం యథావిధిగా పెన్షన్ పంపిణీ మళ్ళీ ప్రారంభమవుతుంది. ఎవరికైతే నవంబర్ 1న పెన్షన్ అందలేదు, అంటే ఎవరైతే తీసుకోలేకపోయారో వాళ్ళు నవంబర్ 3వ తేదీన తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లారిటీగా చెప్పాలంటే ఈసారి పెన్షన్ అనేది నవంబర్ నెల పెన్షన్లు నవంబర్ 1, 3వ తేదీలలో మాత్రమే పంపిణీ అవుతాయి. 2వ తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజు పంపిణీ చెయ్యరు. ఇప్పుడు ఎవరికి పెన్షన్ అనేది రద్దు చేశారు, ఎవరికి కొనసాగిస్తారు అనే విషయమై మాట్లాడితే, ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి పెన్షన్ పంపిణీ అంటే రద్దు నోటీసులు అయితే వచ్చాయి. వారిలో చాలామంది మేమింకా అర్హులమే అని చెప్పి అప్పీల్ చేసుకున్నారు. అటువంటి వాళ్లకు మాత్రం ప్రభుత్వం రీఅసెస్మెంట్ నోటీసులు అయితే జారీ చేసింది. వీరికి వైద్య పరీక్షలు పూర్తయి కొత్త సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పెన్షన్ అనేది అందజేయబడుతుందని మంత్రి గారు తెలిపారు. కానీ ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీస్ వచ్చి రీఅసెస్మెంట్ నోటీస్ రాలేదో వారికి నవంబర్ నెల పెన్షన్ అయితే నిలిపివేయబడుతుంది. వైద్య పరీక్షల తరువాత కొత్త సర్టిఫికేట్లో 40% కంటే తక్కువ వైకల్యం ఉంటే పెన్షన్ అయితే రద్దు అవుతుంది. కానీ 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారు 60 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లయితే వారికి భద్రతా పెన్షన్ కింద 4,000 రూపాయలు అయితే అందజేయబడుతుంది. అలాగే 40% కంటే ఎక్కువగా అంటే 85% పైగా వైకల్యం ఉన్నవారికి 10,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబడుతుంది. కొత్త సర్టిఫికేట్ వచ్చేంత వరకు పాత పెన్షన్ యథావిధిగా అందుతుంది. ఎట్టి పరిస్థితులలోనూ ఆ పెన్షన్ అనేది నిలిపివేయబడదు. అదేవిధంగా స్పౌస్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ దరఖాస్తులు కూడా పరిశీలనలో ఉన్నాయి. నవంబర్ నెలలో మనకు కొత్త స్పౌస్ పెన్షన్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆ కేటగిరీ పెన్షన్లు నిలిచిపోయినా నవంబర్లో కొత్తవి విడుదలయ్యే అవకాశం ఉంది అని ప్రభుత్వం తెలిపింది. మొత్తం మీద చెప్పాలంటే నవంబర్ నెల పెన్షన్ పంపిణీలో ప్రధాన మార్పులు ఏంటంటే, నవంబర్ 1, నవంబర్ 3 తేదీల్లో
మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే అవుతాయి. నవంబర్ 2న ఆదివారం కావడంతో ఆ రోజు వాయిదా అయితే వేయబడుతుంది. సో, పెన్షన్ రద్దు, రీఅసెస్మెంట్, వైద్య పరీక్షలు, కొత్త సర్టిఫికేట్ల వివరాలు ఇవేనండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.